చలో ఈరోజు నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకుపోతా రండి. తెలంగాణకి ఆంధ్రకి తిరుపతి ఎంత ఫేమస్లో లండన్లో ఉండే వాళ్ళకి బర్మింఘం టెంపుల్ అంత ఫేమస్. ఇదే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. సేమ్ ఇండియాలో తిరుపతి పోతే ఎంత ఫీల్ అయితే వస్తుందో, వైబ్ వస్తుందో, లండన్లో ఉండే వాళ్ళకి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే అంత ఫీల్ అండ్ వైబ్ వస్తుంది. మేము కొత్తగా కార్ కొన్నాము. సో నేను లేనని చెప్పి ఇండియాకి యూకేకి ట్రావెల్ చేసేపాటికి టైం పట్టిందని చెప్పి కార్కి ఇంకా పూజ చేయించలేదనమాట. ఈరోజు పూజ చేయించుకుందామని చెప్పి గుడికి వచ్చాము. సో కార్ అనేది పూజ కోసం పార్కింగ్ లైన్లో ప్లేస్ చేసి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము. ఇదే టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మనము ఈ ఎంట్రన్స్లో నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ వ్యూ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ చాలా మట్టుకి తెలుగు వాళ్ళు లేదా ఇండియన్ పీపుల్స్ అనేవాళ్ళు యూకేలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేస్తారు. ఫెస్టివల్స్కి అయితే ఇంకా ఫుల్ రష్ ఉంటుంది. నార్మల్ టైమ్స్లోనే కొంచెం తక్కువ ఉంటారు జనాలు. ఫెస్టివల్స్కి మాత్రం అసలు చాలా అంటే చాలా రష్ ఉంటుంది ఈ టెంపుల్. సో ఇప్పుడు మనం ఫస్ట్ లోపలికి వెళ్ళి టోకెన్ తీసుకోవాలన్నమాట కార్ పూజ చేయించుకోవడానికి. ఫస్ట్ అయితే అసలు పైనుంచి వెళ్ళాల్సింది, కాకపోతే పైనుంచి ఎంట్రన్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి కింది నుంచి వెళ్తున్నాము. సో ఇక్కడ ఇప్పుడు రైట్ సైడ్ టోకెన్ అనేది తీసుకొని మనం లెఫ్ట్ సైడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి. ఫస్ట్ ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉంటాడు. వినాయకుడు దర్శనం చేసుకొని స్టెప్స్ ఎక్కితే ఇలా పైకి వస్తామన్నమాట. సో ఇప్పుడు మనం లెఫ్ట్ తిరగంగానే వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడు. సేమ్ అసలు ఎంత వైబ్ ఉంటుందంటే టెంపుల్కి వస్తే అంత వైబ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి దర్శనంకి. ఒకవేళ అర్చన చేయించుకోవాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. మేమైతే ఇక్కడ ప్రదక్షిణాలు చేసుకొని దర్శనం చేసుకొని ఒక 5 minutes కూర్చున్నాము. కూర్చున్న తర్వాత పంతులు వచ్చారు పూజ చేయించుకోవడం చెప్పి కిందకు వచ్చామన్నమాట. తినే కిషన్ అన్న నాకైతే చాలా పెద్ద వెల్ విషర్. ఐఎమ్ ద మోస్ట్ వాంటెడ్ పర్సన్ ఆఫ్ మై లైఫ్ ఇన్ ద యూకే. సో ఇప్పుడు అన్ననే పూజ చేస్తున్నాడు కార్కి. ఇంకా మాతో పాటు మా ఫ్రెండ్స్ అలెక్య ఇంకా అవినాష్ కూడా పూజ చేయించుకుంటామన్నారు కార్కి. సో వాళ్ళు కూడా వచ్చారు మాతో పాటు. ఇప్పుడు ఇద్దరు కలిసి పూజ చేస్తున్నారు. పూజకి రైట్ సైడ్ వచ్చేసి కిషన్ అన్న ఉన్నాడు, లెఫ్ట్ సైడ్ వచ్చేసి అవినాష్ పూజ చేస్తున్నాడు కార్కి. పంతులు కూడా సేమ్ ఇండియాలో మనం ఎట్లా పూజ చేస్తామో అట్లానే పూజ చేస్తున్నాడు. కాకపోతే మనం ఇండియాలో ఇట్లా నామాలు పెడతాం 3 fingersతోనే, కానీ ఇది అట్లా కాదు. చిన్న చిన్న బొట్లు పెడతారన్నమాట కార్లకి. సో పంతులు బొట్లు ఎక్కడెక్కడైతే పెట్టమన్నాడో కిషన్ అన్న అట్లా పూజ చేస్తున్నాడు. అక్కడక్కడ బొట్టు పెట్టేసి వచ్చి పూజ చేస్తున్నారు. ఇంకా స్టార్ట్ అయింది ఇప్పుడే పూజ. సో అవ్వడానికి చాలా టైం పట్టిద్ది అనుకుంటా. ఇంకా అందులోనూ ఫుల్ వర్షం పడింది మేము వచ్చేటప్పుడు. ఇంక ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది పూజ చేయించుకునేటప్పుడు. అయితే మావి 2 cars ఉన్నాయి కాబట్టి మాకు ఇద్దరికి ఒకసారి పూజ చేయాలని చెప్పి పంతులు బయట పెట్టి గోపురం బయట కార్ పార్క్ చేయించి పూజ చేపిస్తున్నాడు ఇద్దరితో ఒకటేసారి. లేదు అంటే అయితే గోపురం పక్కన చిన్న షెడ్ ఉంటుంది. ఆ షెడ్లోనే ఒక్కొక్క కార్కి పూజ చేస్తారనమాట. సో రైట్ నౌ అయితే మేము 2 కార్లకు పూజ చేయించుకుంటున్నాం కాబట్టి 2 పక్కన పెట్టి ఒకటేసారి పూజ చేస్తున్నారు. సో ఇంకా పంతులు చెప్పే మంత్రాలు అన్నీ కూడా చదువుతున్నారు. సో వేచి ఉండండి. పూజ అయిపోయాక పంతులకి దక్షిణ ఇచ్చి ఇంటికి వెళ్ళడమే. కాకపోతే మేబీ టైం పట్టిద్దేమో పూజ అవ్వడానికి. ఇక్కడ గోత్రం కూడా అన్నీ తీసుకొని సేమ్ ఇండియాలో పూజ ఎట్లయితే చేస్తాడో పంతులు అట్లానే పూజ చేస్తున్నాడు. ఇక్కడ కూడా మోస్ట్లీ తెలుగు పంతులే ఉంటారు. కాకపోతే వాళ్ళు 3 languages మాట్లాడతారు అన్నమాట, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. బికాజ్ నార్త్ ఇండియన్స్ కూడా ఉంటారు కాబట్టి చాలా మట్టుకైతే 3 languages మాట్లాడతారు. ఫస్ట్ తెలుగు చెప్పిన తర్వాత ఇంగ్లీష్, హిందీ చెప్తారు. సో రైట్ నౌ అయితే పువ్వులు పెట్టిస్తున్నాడు పంతులు వాళ్ళతో పాటు. లోపల కూడా పెట్టించాడు పంతులు గారు పువ్వులు. అక్కడ సైడ్ వెళ్ళి డోర్ తీసి డోర్లో నుంచి పువ్వులు లోపల పెట్టేసి వచ్చాడు కిషన్ అన్న. అది నెక్స్ట్ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే వీడియో తీస్తుంది నేనే, సాయి నా వెనుకుంది, అలెక్య నా వెనుకుంది. ఇంకా మా ఫ్రెండ్ వంశీరామ్ పక్కకు నుంచి ఉన్నారు. మేము టోటల్ మొత్తం 6 numbers వెళ్ళినాం.
సో 6 నంబర్స్లో వీడియో తీస్తుంది నేను ఒకటి, అవినాష్ ఇంకా కిషన్ అన్న పూజ చేస్తున్నారు. కిషన్ పంతులు వెనుక నుంచింది మా ఫ్రెండ్ రామ్ పక్కన వంశీ అనే అబ్బాయి ఉన్నాడు. సాయి కూడా నా వెనకే నుంచింది వీడియో తీయడానికి. సో ఇద్దరం కలిసి తీస్తున్నాం వీడియో. పూలు లోపల పెట్టిస్తున్నాడు పంతులు గారు ఇప్పుడే. ఇంకా ఈ పూజ అయిపోయాక ఇంటికి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. బికాస్ మేము ఆల్మోస్ట్ రావడమే 5:30కి వచ్చాము టెంపుల్కి. ఇంకా అందులోనూ ఈరోజు ఒక 3-4 మెంబర్స్ ఏమో పూజ చేయించుకున్నారు కార్కి. సో మావి లైన్లోకి రావడానికి టైం పట్టింది కొంచెం. ఆ లోపల మేము దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము. ఇంక ఇప్పుడు పూజ అయిపోయిన తర్వాత ఇక్కడే ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ప్రసాదం పెడతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. కిచిడి రైస్ పెడతారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడే పూజ అయిపోయిన తర్వాత తినేసి ఒకటేసారి ఇంటికి వెళ్తాం. కాకపోతే ఏంటి అంటే దానికి కూడా లైన్ ఉంటుంది అనమాట. ఐ మీన్ లైక్ ఇప్పుడు ఎట్లా అంటే టైమింగ్, ఇప్పుడు మేము 5:30కి వచ్చాం కాబట్టి అది 7 o'clock స్టార్ట్ అవుతుంది. మా పూజ కూడా అంతా అయిపోయి దర్శనం కూడా అంతా అయిపోయేపాటికి అదే 6 అవుతుంది. సో ఆ లోపకి పంతులతో పూజ చేయించేసుకొని దక్షిణ ఇచ్చేసి తర్వాత ప్రసాదం తినడానికి వెళ్తాం. ప్రస్తుతం అయితే పంతులు గారు నిమ్మకాయలు కారు కింద పెట్టించారు అండ్ కొబ్బరికాయ ఇచ్చారు కొట్టమని. సో ఇప్పుడు నార తీసి కిషన్ అన్న ఇంకా అవినాష్ కొబ్బరికాయ కొడతారు. ఇంకా సాయి అలేఖ్యా సాయి తన పేరు, నా ఫ్రెండ్ తను. సో ఈరోజు అనుకుని అందరం కలిసి వచ్చాము. షిఫ్ట్ మా అందరిలో షిఫ్ట్ ఉంది ఎవరికన్నా అంటే అది రామ్కి మాత్రమే. బట్ తను కూడా అసలు షిఫ్ట్ సగంలో ఆపుకొని వచ్చాడు మాతో పాటు టెంపుల్కి. రైట్ నౌ అయితే ఇక్కడ పూజ అయిపోయింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత కార్ మూవ్ చేస్తారన్నమాట. సో కార్కి ఎదురు రావాలి అని చెప్పాడు కిషన్ అన్న. సో ఇంకా సాయి ఏమో అవినాష్ కార్కి ఎదురు వెళ్ళింది, నేనేమో కిషన్ అన్న కార్కి ఎదురు వెళ్ళాను. కానీ అది రికార్డ్ చేయలేదు. ఇంకా అది రికార్డ్ చేయడానికి ఎవరు లేదని చెప్పి రికార్డ్ చేయలే. ప్రజెంట్ అయితే కొబ్బరికాయ కొట్టిన తర్వాత కార్ మూవ్ చేస్తారంట నిమ్మకాయల మీద నుంచి. ఇంక ఇక్కడ చెప్తున్నారు పంతులు గారు ఎన్నిసార్లు కొబ్బరికాయ తిప్పాలి అనేది. పాపం మా అన్నకు అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయ్యాడు స్టార్టింగ్లో. బట్ కరెక్ట్గానే తిప్పాడులేండి. ఎటు చేసి పూజ మాత్రం కంప్లీట్ చేసేస్తున్నాం ఈరోజు. కాకపోతే ఇండియాలో మనము కార్కి పూజ చేసిన దగ్గర కొబ్బరికాయ కొడతాం, కానీ ఇక్కడ అట్లా కాదు. ఎట్లాస్ట్ వర్షం పడుతున్నా కానీ మేము ఫొటోస్ దిగాం. ఆ ఫొటోస్ కూడా అక్కడ ట్యాగ్ చేసాము. ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం తినేసి ఇంటికి స్టార్ట్ అయ్యాము. బట్ ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా చాలా అంటే చాలా వర్షం పడింది. ఒక 5 minutes అట్లా ఆగి తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినాము. కొంచెం వర్షం తగ్గినాక ఇప్పుడు కొంచెం వర్షం పడుతుందని చెప్పి తొందరగా ఇంటికి వచ్చేసాము. ఇది ఈరోజు వ్లాగ్.